నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 2014లో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. అయితే జూన్ 2వ తారీఖు 2024తో ముగిసింది. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పుడు శరవేగంగా పనులు అయితే కొనసాగుతాయి. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాయి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. ఆ చట్టంలో ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఉన్నది, క్లాజ్ ఉంది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది కదా. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు లేదు కదా, మరి ఆ చట్టాన్ని సవరించుకోవాలి కదా. అది ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే క్లాజులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న ఈ రాజధానికి సంబంధించిన క్లాజులు ఏమున్నాయో వాటిని ఎమెండ్ చేసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు అనేది తీసేయాలి, క్లాజ్ తీసేయాలి. 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది కాబట్టి ఆ ప్లేసులో ఏం రావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది రావాలి. ఇది రావాలి అంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ముందుగా కేంద్ర మంత్రివర్గం దాన్ని తీర్మానం చేయాలి. చేసిన తర్వాత దాన్ని పార్లమెంట్లో పెట్టాలి, బిల్లు పెడతారు. పెట్టిన తర్వాత ఉభయ సభలు ఆమోదిస్తే అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి చట్టంగా మారుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్ళింది. అయ్యా మీరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అన్నారు, మరి దాని కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడు మా రాష్ట్రానికి మేము రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నాము, అందుకని ఈ అమరావతి మా రాజధాని అని స్పష్టంగా చెబుతూ చట్ట సవరణ చెయ్యండి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. ఆ ప్రతిపాదన పంపించే క్రమంలో ఏం జరిగింది అంటే విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దీన్ని గుర్తించండి అని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అంటే ఎప్పటి నుంచి, ఎప్పుడైతే అమరావతిని ఎంపిక చేశారో, అంటే 2014లో రాష్ట్రం విడిపోతే 2016లో అమరావతిని రాజధానిగా పెట్టుకున్నారు కదా. అప్పటి నుంచి మా అమరావతి రాజధాని అని గుర్తించండి అని ఏదో పెట్టారు. పెడితే దాని మీద కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. అంటే మళ్ళీ అప్పటి నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించాలి అంటే చట్టపరమైన సమస్యలు వస్తాయి. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అందుకని మీరు దీనికి సంబంధించి సవరణలు పంపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ పంపించి కేంద్రం ఈ సూచనతోటి మళ్ళీ తిప్పి పంపించిందో వెంటనే ఒక పేపర్లో, వాళ్ళకి సంబంధించిన పేపర్లో పెద్ద హెడ్లైన్స్, అమరావతికి ఎదురు దెబ్బ, ఇంకా అమరావతి లేదు, అమరావతి రాదు, అమరావతి అయిపోయింది, అమరావతికి చట్టబద్ధత లేదు, అమరావతికి ఇది అయింది, అమరావతికి అదైంది అని చెప్పి చిలవల పొలవలగా ఠౌల్ రాసుకున్నారు. మొత్తం కేంద్రం తిప్పి పంపించేసింది అని రాశాడు. రాసిన మహానుభావుడు ఎవడో కానీ, అంటే రాజధాని అమరావతి కాకపోతే నీకు ఎంత ఆనందం అంటే, రాజధాని లేని రాష్ట్రంగా చూడటం నీకు ఆనందం, విధ్వంసం చూడటం నీకు ఆనందం. ఆ ఆనందాన్ని మనసులో దాచిపెట్టలేక నువ్వు బయటికి కక్కావు. నువ్వు మొత్తం ఇంకా అంతా అమరావతి పని అయిపోయింది, అమరావతి ఇది అయిపోయింది, అదే అయిపోయింది, కేంద్రం తిప్పి పంపించింది, అసలు బిల్లు ఇది కాదంది అది కాదంది అని రాసుకున్నారు, సునకానందం పొందారు. అక్కడ జరగాల్సిన ప్రాసెస్ మొత్తం జరుగుతూనే ఉంది. ఆ విషయం ప్రజలకి తెలియకుండా ఆ పత్రిక, ఆ ఛానలు, ఈ పార్టీకి సంబంధించిన ఇంకో కొన్ని హైర్డ్ ఛానల్స్, ఆ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ఒక వర్గము, మొత్తం అందరూ కలిసి అమరావతి ఆగిపోయింది, అమరావతి లేదు, అమరావతి అది అని మొత్తం ప్రచారం చేశారు. కానీ ఎక్కడా కూడా ప్రాసెస్ ఆగలేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చిందో వాటికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించింది. పంపిస్తే
కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్కి చూపించింది, మీ లీగల్ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి అడిగింది. అటార్నీ జనరల్ క్లియర్ కట్గా ఇదిగో ఇది ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం సవరించి పంపిన తీర్మానం కరెక్ట్గా ఉంది, దీన్ని మనం చట్టం చేసుకోవచ్చు, అంటే ఉన్న చట్టంలో మార్పులు చేసుకోవచ్చు అని అటార్నీ జనరల్ క్లియర్ కట్గా తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పుడు ఈ చట్ట సవరణ డ్రాఫ్ట్, సవరించాల్సిన చట్టం డ్రాఫ్ట్ రెడీ అవుతూ ఉన్నది. ఇది ఎవరు చేస్తారు అంటే కేంద్ర హోంశాఖ చేస్తుంది. కేంద్ర హోంశాఖ కసరత్తు చేసి దీన్ని ముసాయిదా చట్టాన్ని రూపొందించి కేంద్ర మంత్రివర్గం ముందర పెడుతుంది. కేంద్ర మంత్రివర్గం దాన్ని చూసి స్టడీ చేసి దాన్ని ఆమోదించి అప్పుడు పార్లమెంట్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ ముసాయిదా చట్టం కేంద్ర కేబినెట్ దగ్గరకు వచ్చింది, డ్రాఫ్ట్ వచ్చింది. ఎప్పుడు కేబినెట్ జరిగితే అప్పుడు ఈ డ్రాఫ్ట్ని ఆమోదిస్తారు. ఇంకా అక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్ళటం, పార్లమెంటులో చట్ట సవరణ చేసుకోవటం, ఆ తర్వాత ఇంకా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పర్మనెంట్, శాశ్వతంగా. ఇంకా ఎవడు వచ్చినా కానీ, ఎవడు రాడు అది వేరే విషయం, కానీ ఎవడైనా సరే దుష్ట తలంపుతోటి అమరావతిని సర్వనాశనం చేద్దామన్న ఉద్దేశంతో, అమరావతిలో రాజధాని ఉండకూడదు అన్న కుట్రతోటి, కుతంత్రాలతోటి వచ్చి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేస్తాను, 3 రాజధానుల్లో 4 రాజధానుల్లో పెడతాను, నా పైశాచికత్వాన్ని తీర్చుకుంటాను అనుకునే ఎవడైనా సరే ఇంకా ఏమీ చెయ్యలేని స్థితికి అమరావతి వచ్చేసింది. ఇంకా జరగాల్సినవన్నీ ఎప్పుడైతే అటార్నీ జనరల్ అభిప్రాయం చెప్పారో అదే దాదాపుగా ఫైనల్. అటార్నీ జనరల్ అటువంటి ఒపీనియన్ చెప్పారు అంటే అది ఇంకా దాదాపుగా చట్టం అయిపోయినట్టే. కేంద్ర కేబినెట్ ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి, లాంఛనప్రాయంగా చేయాల్సినవన్నీ ఉంటాయి. ఆ లాంఛనప్రాయంగా జరిగిపోవాల్సినవన్నీ జరిగిన తర్వాత, రాష్ట్రపతి సంతకం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం అనే కొత్త చట్టం వస్తుంది. పాత చట్టాన్ని ఈ కొత్త చట్టం రీప్లేస్ చేస్తుంది. ఆ చట్టంలో అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఉంటుంది. మొన్న ఒక ఆయన చెప్పాడు కదా, రాజధాని అన్న పదము రాజ్యాంగంలోనే లేదు అన్నాడు కదా. రాజ్యాంగంలో ఉండదు, చట్టంలో ఉంటుంది. చట్టం ఎట్లా ఏర్పడింది? రాజ్యాంగం చేయటం వల్ల ఏర్పడ్డది. కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. రాజ్యాంగంలో లేదు, అది లేదు, ఇది లేదు, అసలు రాజధాని ఉండాల్సిన అవసరమే లేదు. తెలుసుకొని మాట్లాడాలి. చట్టంలో ఉంటుంది, చట్టం చెబుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టం చెప్పబోతూ ఉన్నది. చెప్పిన తర్వాత ఆ కాపీ ఒకటి నీకు పంపిస్తారు, చదువుకొని తెలుసుకో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా గతంలో ఎవరైతే విషం కక్కారో వాళ్ళందరికీ కూడా నోటికి తాళాలు పడే రోజు దగ్గరలో ఉందని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.